వెల్కమ్ టు అన్వేషణ. నేను శ్రీ. సామాన్య మానవులకు తెలియని ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు సైంటిస్టులు. ఖగోళ సైంటిస్టులు చేసే రీసెర్చ్ ఇప్పటికిప్పుడు మనకు ఉపయోగపడవు కాబట్టి మనం అంతగా పట్టించుకోం. కానీ భవిష్యత్తు మొత్తం వాళ్ళ మీదే ఆధారపడి ఉంది. అదే గ్రహాంతర జీవి రహస్యం. ఏలియన్ అంటే మనిషిలానే ఉండక్కర్లేదు, చూడ్డానికి వింతగా ఉన్న ప్రాణం ఉంటే చాలు. అలాంటి జీవులు ఏ గ్రహంపై ఉన్నాయి? ఇంతకీ ఆ ప్లానెట్స్ మనం బతకడానికి పనిచేస్తాయా? జీవం పుట్టుగా ఆచూకీపై ఆస్ట్రోబయాలజీ నిపుణులు చేస్తున్న ప్రయత్నమే ఇవాల్టి అన్వేషణ. మన సౌర వ్యవస్థలో ఎన్నో గ్రహాలున్నాయి, కానీ ఇప్పటి వరకు భూమిపై తప్ప ఎక్కడా జీవం ఉన్నట్లు ఆధారాలు దొరకలేదు. కానీ ప్రాణి బతకడానికి అవసరమైన వాతావరణం ఉన్నట్లు మాత్రం సైంటిస్టులు కనిపెట్టారు. కానీ మిగతా గ్రహాలకు మనకు ఒక్కటే తేడా, భూమి సూర్యుడికి ఉండాల్సినంత దూరంలో ఉంది. మిగతా గ్రహాలు అలా లేవు. అందుకే మన చుట్టూ ఉన్న ప్లానెట్స్పై భిన్న పరిస్థితులు ఉన్నాయి. విశ్వం ఓ మాయా, ఊహకందని ఆకాశం, అంతులేని రహస్యం. ఈ విశ్వంలో మనం ఎక్కడా? భూమిపైనే జీవముందా? ఇంకెక్కడైనా మనలాంటి వాళ్ళున్నారా? ఉంటే వాళ్ళెలా ఉంటారు? ఎక్కడున్నారు? అసలు ప్రాణం అంటే ఏంటి? ఖచ్చితమైన నిర్వచనం లేదన్నది నాసా మాట. అసలు జీవం, ప్రాణం అంటే అర్థమేంటి? వీటికి సమాధానమే ఖగోళ జీవశాస్త్రం. అనంతమైన అనుమానాలు అయినా సృష్టి రహస్యాన్ని ఛేదించాల్సిందే. మనలాంటి లోకం ఎక్కడుంది? ఇంకో గ్రహం పైన ఎక్కడైనా జంతువులు ఉన్నాయా? అది మరబొమ్మలు కావచ్చు, సినిమాల్లో చూపిస్తున్నట్లు విచిత్రమైన గ్రహాంతరవాస, లేక పురుగులాంటి జీవమై ఉండాలి. మరి సముద్ర జీవుల పరిస్థితి ఏంటి? లేదంటే మనం ల్యాబుల్లో సృష్టించే బయాలజీ యంత్రాలైనా కావచ్చు. మనిషే పెద్ద యంత్రం అంటారు సైంటిస్టులు. మన తెలివిని మించిన టెక్నాలజీని కనిపెడుతున్నాం, కానీ చివరికి వాటి మీదే ఆధారపడుతున్నాం. అయినా మనిషి చూపు ఆకాశంపైనే. భూమికే అంతులేని చరిత్ర ఉంది. ప్రాణకోటి ఎలా పుట్టిందనడానికి లక్షల సిద్ధాంతాలున్నాయి. భూమి బయట జీవం ఎక్కడా? అదే ఇప్పుడు సైంటిస్టులను వెంటాడుతున్న ప్రశ్న. భూమిపై జీవం బ్రతకడానికి అనుకూలం. భూమి సూర్యుడికి ఉండాల్సిన దూరంలో మాత్రమే ఉంది. జీవం బ్రతకడానికి ఇదే ముఖ్య కారణం. అందుకే సముద్రాలు ఎండిపోవు. భూమిపై అంత వేడి కూడా ఉండదు, అలా అని అంత చల్లగా కూడా ఉండదు. ప్రాణకోటి బ్రతకడానికి కావాల్సినంత ఆక్సిజన్. భూమి ఒక స్వర్గం. బ్యాక్టీరియా లాంటి ఏకకణ జీవులు బ్రతకగలవు. ఇక మనుషులు, జంతువుల గురించి చెప్పనక్కర్లేదు. భూగ్రహం సృష్టిలో ఓ వరం. ఇక్కడ జీవులన్నిటికీ మూలం సింగిల్ కార్బన్ మైక్రోబియల్. 4000 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన ఏకకణ సయానో బ్యాక్టీరియా నుంచే జీవం పుట్టింది. కానీ ఇది ఎలా జరిగింది? దానికి ఆధారాలు దొరకాలంటే 1000 కోట్ల క్రితం ఆవిర్భవించిన రాతి శిలాజాలను శోధించాల్సిందే. మైక్రోబ్స్ పరిణామం, క్రమం, జీవం పుట్టుక ఏంటనేది పెద్ద చరిత్రే. పరిశోధకులకు ఇదో మంచి ఆధారం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాళ్ల కోసం
వెస్ట్ ఆస్ట్రేలియాకి వెళ్లాల్సిందే. ఇవి 3,500 కోట్ల ఏళ్ల క్రితంవి. వీటిపై జీవం పుట్టుకకు కావాల్సినన్ని ఆధారాలు. వేల కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డ భూమిపై ఎన్నో మార్పులు. పై పొరలో ఉన్న టెక్టానిక్ ప్లేట్లలో ఏర్పడ్డ కదలికల వల్ల ఒకటిగా ఉన్న భూమి ఖండాలుగా విడిపోయింది. మరికొన్ని కోతకు గురయ్యాయి. అవే ఈ శిలాజరాళ్ళు. 3,500 కోట్ల క్రితం ఏర్పడ్డ ఈ శిలాజాల పై పొరల్లో ఎన్నో ఆధారాలున్నాయి. పురాతన ప్రవాలాల శిథిలాలు, జీవుల పుట్టుకకు ఆధారాలు. ఇవే సముద్ర తీరంలోని శిలాజాలు. జీవుల ఆవిర్భావం గురించి ఎన్నో స్పష్టమైన ఆధారాలు. 3,500 ఏళ్ల కోట్ల క్రితం మనుషులకు ముందు జీవించి ఉన్న ప్రాణాల గుర్తులు ఎన్నో. అంతకంటే ముందు భూమిపై జీవం లేదా ఉండొచ్చు, కానీ ఆధారాలు లేవు. మన దగ్గర 500 ఏళ్లప్పటి నుంచి మాత్రమే జియాలజికల్ హిస్టరీ ఉంది. మనుషులు ఒక విధంగా నక్షత్రాల దుమ్ము నుంచి పుట్టారని చెప్పొచ్చు. 4,500 కోట్ల ఏళ్ల క్రితం సౌర వ్యవస్థలో భారీ వాయుమేఘాలు. వీటి వల్ల విశ్వమంతా దుమ్ము ధూళి. అవి ఢీకొనడం వల్ల పెద్ద పెద్ద వాయు మేఘాలుగా మారాయి. వాటిలో కార్బన్, ఐస్తో కూడిన ఆస్టరాయిడ్స్ కూడా ఉన్నాయి. కొన్ని లక్షల ఏళ్ల తర్వాత 2 భారీ ఆస్టరాయిడ్స్ ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో ఎన్నో గ్రహాలు ఏర్పడ్డాయి. వాటిలో భూమి కూడా ఒకటి. ఇలా ఢీకొట్టడం వల్ల భూమి విషపూరితమైన వేడి సముద్రంగా మారిపోయింది. సముద్రమంతా అగ్నిపర్వతాలే. ఆ తర్వాత కూడా ఆస్ట్రానాయిడ్లు భూమి మీద పడుతూనే ఉన్నాయి. వేడి కారణంగా హైడ్రోథర్మల్ చర్యల వల్ల సముద్రమంతా నిప్పుల కొలిమిలా ఉడుకుతోంది. ఇదే జీవి పుట్టుకకు కారణమైంది. సముద్రం అడుగు భాగంలో రసాయనిక చర్యల వల్ల ప్రాణికి కావాల్సిన అమినో ఆమ్లాల మిశ్రమం ఏర్పడింది. ఇవి ఏకకణ జీవులకు కావాల్సిన ప్రోటీన్లుగా మారి జీవి ఆవిర్భవించింది. అయితే నాన్ లివింగ్ మ్యాటర్ లివింగ్ మ్యాటర్గా మారడానికి కారణమేంటి? ఆ స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సైంటిస్టులను వేధిస్తున్న ప్రశ్న. అసలు జీవికి కార్బన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆకాశంలో ఏర్పడ్డ భయంకరమైన మెరుపుల వలన, సముద్రంలోని ఉష్ణ చర్యల వల్ల, లేక అంతరిక్షం నుంచి పడ్డ మ్యూరాయిడ్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ మంది నమ్మే ఆస్టరాయిడ్స్ వలన. భూమిపై జీవకోటికి కావాల్సినంత కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇవి కాకుండా ఎన్నో పదార్థాలు మానవుని మనుగడకు తోడ్పడుతున్నాయి. అయితే సృష్టికి మూలం నీరు, కార్బన్. రెడ్ ప్లానెట్ భూమికి దగ్గరి చుట్టం. భవిష్యత్తులో మనిషి బతకబోయే గ్రహం ఇదే. అసలు ఈ గ్రహం ఎలా ఉంది? ఆ వివరాలు స్మాల్ బ్రేక్ తర్వాత.